లాయర్ గారు చెప్పండి. మొన్న ఎక్కడున్నావు? అవునా, ఓకే, నేను వస్తున్నా. రామన్నా కూర్చో. వాడి గురించి ఏమైనా తెలిసిందా? మొన్న అంతా మన కంట్రోల్లోనే ఉంది. చెప్పు, ఏం చేద్దాం? నాన్నగారి పరిస్థితి ఏం బాగాలేదు లాయర్ గారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి ఇంక లేట్ చేయదు. మొన్న వాడి చాప్టర్ రేపే క్లోజ్ చేసేద్దాం. అన్నా, ఒక నూడిల్స్ సేవా? ఎంతకొచ్చైనా కాంట్రాక్ట్ మనకే రావాలి. వీళ్ళైతే మనం చంపే. రే అమ్మడ్రా, నువ్వు రోడ్ కనిపించట్లేట్రా. రే బండి తీరా ఫస్ట్. అన్న ఎంత అన్నా? రే వాడు వెళ్ళిపోతున్నాడు రా, బండి తీరా. నువ్వెవడరా నాకు చెప్పడానికి? వెళ్ళరా. కొడకా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయావు కదరా. బాయ్ చిట్టి. హలో సార్. సార్ ఆల్రెడీ మీకు ఫీజు కట్టమని చెప్పాం, ఇంకా కట్టలేదు. 2 months అవుతుంది. ఏంటి సార్ ఇది? సార్ ఇంక డిలే చేయకండి, 2 days లో కట్టండి. ఓకే సార్. సరే సార్. దొరికావురా, దొరికాడు కొడుకు. ఇంకా రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. అన్నా చెప్పరా. అదే మొన్న చెప్పాను కదా, పాప స్కూల్ ఫీజు. డబ్బులు కదా అడిగావు, తెచ్చాను రా. తీసుకో, వాళ్ళు నా మీద నమ్మకం తెచ్చారు, నువ్వు టైంకి ఇచ్చేవాలి. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తున్నా. సరే, వేగంగా వచ్చాయి. సార్. చెప్పండి సార్. సార్ పాప ఫీజు తీసుకొచ్చారు. పాప నేమ్ సార్? నేను చిట్టి సార్, కే చిట్టి, నర్సరీలో చదువుతుంది. చిట్టి అంటే ఇందాక ఫీజు కట్టి తీసుకువెళ్ళారు ఆ పాపేనా? తీసుకువెళ్ళిపోయారా? ఓకే, ఇప్పుడే వచ్చారు మీ వాళ్ళు, వచ్చి ఫీజు కట్టి తీసుకువెళ్ళారు పాపని. తీసుకెళ్ళటమేంటి సార్? పాపని ఎంత ఎవరు లేరు. మీరు ఎవరో అనేసుకుంటున్నారు. ఉదయం ఫీజు అయిపోయారు కదా కట్టమని. అది ఫీజు తీసుకొచ్చి అడగండి ఒకసారి, కనుక్కోండి ఒకసారి. సార్ ఆ పాపే కదా ఇప్పుడు తీసుకువెళ్ళారు? ఆ పాపే కదా? మీ వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళారు. ఎవరు సార్? ఎవరు తీసుకెళ్లారు సార్? ఎవరితో పంపించారు పాపని? సార్ ఏంటి సార్ ఇది? షర్ట్ వదలండి. సారీ సార్, ప్లీజ్ సార్, సారీ సార్. ఎవరితో పంపించారు సార్? మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు సార్, మమ్మల్ని అంటారేంటి సార్? పాప నేను తప్ప ఎవరు లేరు సార్. సార్ ఎవరు ఏంటో తెలియకుండా ఎలా మీ పంపించారు? వాళ్ళే వచ్చారు, గ్రూప్ ఫోటో చూపించారు. ఆ గ్రూప్ ఫోటోలో మీరు కూడా ఉన్నారు. పాప మిమ్మల్ని గుర్తుపట్టిన తర్వాతే వాళ్ళతో పంపించా పాపని. సార్ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు సార్? ఏమో సార్, 2 కార్లలో వచ్చారు. తాతయ్య మావయ్య అని చెప్పి తీసుకువెళ్లారు. ఆ గ్రూప్ ఫోటోలో మీరు ఉన్నారు కాబట్టే మేము పంపించాం సార్. సార్ 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 ఏం జరిగింది? చిట్టి ఎవరు తీసుకెళ్ళంటారు? చిట్టి
చిట్టి ఎక్కడుంది? చిట్టి ఎక్కడికి వెళ్ళా? ఎన్నాళ్ళకు దొరికేవరా ఒంటరిగా? ఏడు సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరబోతుంది. ఎవడొచ్చి కాపాడతాడరా నిన్ను ఈరోజు? భూపతి నాయుడు, పాప ఎక్కడా? నువ్వేం భయపడకు, పాప నా దగ్గర సేఫ్గానే ఉంది. మర్యాదగా పాపను అప్పగించండి. నీ పాపకు మేము ఫీజు కట్టాం, నీ దగ్గరికి ఎందుకు పంపిస్తామమ్మా? పాపని మా దగ్గరే ఉంచుకుంటాం. పాప సంగతి మేము చూసుకుంటాం, ముందు ఇటు సంగతి చూడండి రా. పాప ఎక్కడా? ఏయ్! వాడిని విడిచిపెట్టకపోతే ఇక్కడ నీ పాప పని అయిపోతుంది. చిట్టి, ఏంటి పాప ప్రాణాలతో కావాలా వద్దా? అన్నా నిన్నేం చేయమంటావు? వేసేయండి రా కొడుకునే. टाइगर ఏరా చరిత్ర మర్చిపోయారా? ఆనందరాజు కొడుకులు ఎప్పుడు ఒంటరి వారు కాదు. నా కొడుకులారా ఏం చేయాలి, ఏం చేయాలి? కూతురు వేసేయండి రా. హలో 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 హోల్డన్ రే, ఫోన్ ఇవ్వరా. మీ అన్న కొడుకు పాపని కానీ విడిచిపెట్టకపోతే మీ అన్న కొడుకు కథం. రే నా కొడుకురా, తమ్ముడు నా కొడుకురా, నా కొడుకు. పాపను ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడ మర్యాద దించండి. మీ కొడుకు మీ ఇంటికి వస్తాడు.
రే ఫోన్ ఇవ్వండిరా. వాళ్ళ పాపని ఎక్కడి నుంచి తెచ్చాడో దించేయండి రా. తొందరలోనే కలుద్దాం. అన్న పదన్నా, ఎదురు రోజు దొరుకుతారు నా కొడుకులు. పదరా తమ్ముడు. రే తీయండి రా బళ్ళు. రే అదే ఆ, అన్య. సుబ్బుగాడు పాప స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తా అన్నాడు. ఇంకా రాలేదు, వెళ్ళి పిలుచుకురా ఇల్లు. సరే అన్యా. రే స్కూల్ తెలుసు కదా. తెలుసు అన్యా. రేయ్ వాటర్ బాటిల్ తీసుకునిరా. తమ్ముడు తీసుకోరా. చిట్టి చిట్టి తల్లి, చిట్టి తల్లి, నిన్నెవరూ కొట్టలేదు కదా? ఎవరైనా ఏమైనా అన్నారా? భయపడలే కదా? భయపడకూడదు, ఓకేనా? నాన్న వచ్చాను కదా. తమ్ముడు ఇంటికి వెళ్దాం పద. చిట్టి దా వెళ్దాం. రేయ్ ఇంకెంతకాలం ఇంటికి దూరంగా ఉంటావురా? రేయ్ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారా? ఇప్పుడు కూడా రావా? నా సుబ్బలక్ష్మి చనిపోయిన రోజే నాకు అందరూ పోయారు, ఎవరూ లేరు. నా సుబ్బలక్ష్మి మీ వల్లే చనిపోయింది, మీరే చంపేశారు. ఇంకెప్పుడు నా కోసం రావద్దు. రేయ్ తమ్ముడు, తమ్ముడు ఒక్కసారి నా మాట విను. ఇంకెప్పుడు నా జీవితంలోకి మీరు రావద్దు. మిమ్మల్ని చూస్తుంటే చనిపోయిన నా సుబ్బలక్ష్మి గుర్తొస్తుంది. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావద్దు. నేను పాప అంతే. ఏంటన్యా, ఎవరో వాళ్ళు? వాళ్ళు చూస్తే అలా ఉన్నారు, నువ్వు చూస్తే మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నావు. ఇందుకు ఎవరన్యా నువ్వు?